అతి త్వరలో మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారిని అదుపులో తీసుకోబోతున్నారా ఆంధ్ర పోలీసులు? సో మనందరికీ తెలిసిందే, గత 4 రోజులుగా బహుశా తెలుగు సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి ఎవరో రియాక్ట్ కాలేదు. రాజకీయాల్లో చూసుకుంటే కనుక కేవలం వైసీపీ పార్టీ నుంచి కొంతమంది వ్యక్తులు సానుభూతిని వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఆ సభ నిర్వహించినటువంటి క్రైస్తవులకి సంబంధించినటువంటి ఏదో ఒక సభ నిర్వహించినటువంటి జడా శ్రవణ్ గారు సో రావణ్ కోసం అని చెప్పేసి గట్టిగా పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి క్రమంలో మీరు గమనించినట్లయితే కనుక ఈ ప్రకాష్ రాజ్ గారు గత 4-5 రోజులుగా ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఏదో ఒక టైంలో ఒక వీడియో రిలీజ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. యువరాజు అంటాడు పవన్ కళ్యాణ్ గారిని, సో చట్టాన్ని ఏదో చేసేస్తున్నారని చెప్పేసి పోస్టులు పెడతా ఉంటాడు, వీడియోలు చేస్తూ ఉంటాడు. సో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. సో ఈరోజు కూడా ఒక పోస్ట్ పెట్టినాడు, వీడియో పెట్టినాడు. మీరు ఆట మొదలెట్టారు, ప్రజలు దాన్ని ముగింపు చేస్తారు, గేమ్ ఆన్ అని చెప్పేసి ఏదో చెప్పే ప్రయత్నం చేసినాడు. ఇక నిన్న కూడా వచ్చేసి రావణ్కి సంబంధించినటువంటి 18 వాయిస్ మెసేజెస్ ఆఫ్ మీ ఆస్కింగ్ ఫర్ స్పెల్లింగ్ కరెక్షన్స్ ఏదో, అంటే వీళ్ళు ఎవరు, ఈ ప్రకాష్ రాజ్ మరియు ఈ రావణ్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నటువంటి కొన్ని ఆడియోలు బయటకు వచ్చినాయి అనమాట. సో ఆయన డినై చేయలేదు, ఇవి మా ఆడియోలు కాదు, మేము మాట్లాడుకున్నవి కాదు అని చెప్పేసి చెప్పలేదు. కానీ ఏదో స్పెల్లింగ్ కరెక్షన్స్ కోసం మేము మాట్లాడుకున్నాం, ఇంత అద్భుతంగా అనర్గళంగా మాట్లాడి తెలుగుని చాలా చక్కగా మాట్లాడేటటువంటి ప్రకాష్ రాజ్ గారు స్పెల్లింగ్ కరెక్షన్స్ కోసం అని చెప్పేసి రావణ్తో చర్చలు చేసినట్టుగా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. దానికి సంబంధించి నిన్న మాట్లాడినారు. అలాగే నా మనసులోని మాట నీకోసం అని చెప్పేసి ప్రశ్నించే గొంతుగా ప్రకాష్ రాజ్తో ముఖాముఖి ప్రొఫెసర్ నాగేశ్వర్తో మొన్నటి వరకు ఈ ప్రశ్న రావణ్తో సేమ్ ఇంటర్వ్యూలు చేసినటువంటి ప్రకాష్ రాజ్ గారు ప్రొఫెసర్ నాగేశ్వర్తో చేయడం అయితే జరిగిందనమాట. అది అలాగేంటంటే ఎవరైతే ఈ బచ్చల కూరపాటి జోసెఫ్ అనేటటువంటి వ్యక్తిని, రావణ్ అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసే క్రమంలో సో దాన్ని కూడా డిఫెండ్ చేస్తూ ఆయన పోస్టులు వేయడం, అంతకుముందు చూసుకుంటే కనుక ఎవ్రీ డే పోస్టులు ఉంటారే ఉన్నాయన్నమాట. ఇతనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్లో సేవ చేసినటువంటి మీ నాన్నగారి మీద మీకున్న గౌరవం కోసమైన పదవి వచ్చిందని మీ కక్ష సాధింపులకి పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకోకండి. అంటే అతను మాట్లాడినటువంటి భాషని, అతను చేసినటువంటి చేష్టలని మరి ప్రకాష్ రాజ్ గారు మరి ఎలా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. కానీ మొత్తానికైతే ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తా సో ఈ సోకాల్డ్ ఈ రావణ్ అనేటటువంటి వ్యక్తికి మద్దతుగా నిలుస్తున్నటువంటి క్రమంలో ఒక వార్త వైరల్ అవుతా ఉంది. ఆ వార్త ఏంటంటే ప్రకాష్ రాజ్ని త్వరలో అదుపులో తీసుకోబోతున్నారా అని. అంటే అరెస్ట్ చేస్తారా అంటే నేను అది డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, బట్ అదుపులోకి తీసుకోవడం అంటే విచారణ చేయడానికి, క్వశ్చన్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎందుకు క్వశ్చన్ చేస్తారు? ఉపా కింద అరెస్ట్ అయినటువంటి సంఘ విద్రోహి శక్తితో నటుడు ప్రకాష్ రాజుకున్నట్లు చెబుతున్నటువంటి తెర వెనుక సంబంధాలపై ప్రశ్నించేందుకు త్వరలో ఆయనకు సమన్లు జారీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. సో ఒక తెలుగు 360 ట్వీట్ అయితే వేసిందనమాట. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా తిరుగుతూ ఉన్నాయి. ఈ ప్రకాష్ రాజ్ అలాగే ఈ రావణ్ ఇద్దరు కూడా ఇలా చర్చలు జరుపుకున్నారు, మాట్లాడుకున్నారు. కాబట్టి సో ఇంకేమన్నా ఉందా వీళ్ళకి సంబంధించి అనే దానికి సంబంధించి క్వశ్చన్ చేయడం కోసం అని చెప్పేసి పోలీసులు సమన్లు జారీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొందరు మీడియా వ్యక్తుల జాబితా కూడా ఈ సంఘ విద్రోహ శక్తి వద్ద లభించినట్లు. సో మొత్తానికైతే ఏదో పెద్దదైతే నడుస్తుంది, క్లీనప్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే పడింది. సో ఇంటర్నల్ సోర్సెస్ అయితే ఉండుంటాయి గట్టిగానే. మొత్తానికి ఫ్యూచర్లో అంటే అతి కొద్ది కాలంలో రావణ్ ఎలా అయితే జైలుకి వెళ్ళినాడో అతి కొద్ది కాలంలో ప్రకాష్ రాజ్ను కూడా పిలిపించి వీటన్నిటి మీద క్వశ్చన్ చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి దీంట్లో తప్పులు మరి పోలీసులకి ఏమన్నా గట్టి ఎవిడెన్స్ ఏమైనా దొరికిందని చూడాలా. ఎందుకంటే మేబీ ఏదైతే ఆయన ఫోన్ ఉందో అవన్నీ కూడా తీసుకొని ఉంటారో, దాంట్లో ఏమన్నా డిస్కషన్స్ జరిగి ఉండొచ్చు. సో ఏదో గట్టిగా నడుస్తుంది. ప్రకాష్ రాజ్ కూడా లాక్ అవ్వబోతున్నాడు. సో సమన్లు జారీ అంటే ఏదైనా తేడా జరిగితే అరెస్ట్ అవ్వడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి అన్నట్లుగా నడుస్తుంది. మరి చూడాలి ఏం జరగబోతున్నారు.